జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా జరిగింది, అదేవిధంగా ప్రజలకు చేసిన మంచి పనులు ఏంటి? రాష్ట్రం అభివృద్ధి అనేది అసలు కనపడితే మనకి పండగలాగా ఉంటుందమ్మా. రాష్ట్రానికి అభివృద్ధి అయితే ఏమీ లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ఈయన ఇచ్చే డబ్బులు కన్నా మనం కట్టే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. 2019-20లో కొన్న బొగ్గుకి ఇవాళ మనకు కరెంటు బిల్లులో డబ్బులు వేయడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈ జగన్ ప్రభుత్వం అనేది ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఇక ఆడు వచ్చేది లేదు సచ్చేది లేదు. 2024లో ఈడు ముఖ్యమంత్రి అవడం అనేది కళ. అన్న, కరెంటు బిల్లుకి ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లకు కానీ అదేవిధంగా సంక్షేమ పదాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టాలని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ సంక్షేమ పథకాలు అనేవి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2,200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేసి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఈయన వచ్చి 3,000 రూపాయలు చేస్తానని 30 సార్లకి ఈ 4 సంవత్సరాల్లో 3,000 చేసిండు ఈయన. ఈ 4 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అనేది ఒక చేత్తో ఇస్తున్నారు, మన దగ్గర డబ్బులేమో రెండో చేత్తో లాగేసుకుంటున్నారు. ఇక సంక్షేమం అని దాన్ని అంటారంటే నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. సంక్షేమం అని దీన్ని అయితే అనరు మరి, నాకు తెలిసి అయితే. అన్న, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ భారతి గారు కానీ గతంలో హామీ ఇచ్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే 15,000 వేస్తాను అని చెప్పేసి. నేడు ఆ పరిస్థితి ఉందా? 15,000 వేస్తానన్నమాట భారతీ గారు కడప పులివెందుల్లో ఎలక్షన్ టైంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార నిమిత్తం ఆ రోజు చెప్పారు. టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. మాట తప్పను అంటారు. ఈ 15,000 రూపాయలు ఇద్దరికి వేస్తాను, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి వేస్తానని చెప్పింది ఆమె భారతీ రెడ్డి గారు. ఇవాళ ఒక పిల్లోడికే వేస్తానంటున్నారు. అది కూడా ల్యాప్టాప్లు కొంటాం, లేకపోతే ఈ మరుగుదొడ్లకు 3,000 అంటున్నారు. ఇవన్నీ పోతే 12,000 13,000 రూపాయలే వీళ్ళకి వస్తున్నాయి చదువుకునే పిల్లలకి. ఈ స్కాలర్షిప్లు లేవు, అన్నీ ఎత్తేసాడు. నిరుద్యోగం లేదు, అదే ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నిరుద్యోగం ఎక్కువైపోయింది. మీరు చూస్తూనే ఉన్నారుగా తమ్ముడు ఇవన్నీ. అన్న, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీలకి ఏదైనా పెద్దపేట ఇచ్చానంటే అది వైఎస్ ప్రభుత్వం మాత్రం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? ముఖ్యంగా బీసీల గురించి చెప్పాలంటే నేను బీసీల్లో ముదిరాజు కులానికి సంబంధించిన వ్యక్తిని. నేను బీసీలకు వచ్చేసి మీకు ఒక చిన్న కథ ఒకటి చెప్పాలండి. ఏమవుతుందంటే మాకు ముదిరాజులకి 99 ఆ టైం 96 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు వలలో సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు అండి. అంటే ఏ కులానికి ఆ కులానికి ఒక ఏం చేసేవాడు అంటే, రజకులు ఉన్నారు వాళ్ళకి ఇస్త్రీ పెట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత బార్బర్స్ ఉన్నారు వాళ్ళకి సెలూన్లు ఏర్పాటు చేసుకుని కరెంటు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత ఇవన్నీ ఇచ్చేశారు. అది మన కుర్చీ ఒకటి ఇచ్చారు తిరగడానికి. మాకు ముదిరాజులకు వచ్చేసి ఒకప్పుడు అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఇలా బీసీ కార్పొరేషన్ లోన్లన్నీ రద్దు చేశాడు మన జగన్ అన్నయ్య. అయితే ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈయన వచ్చేసి ఆటోలకు 10, ఏది మిషన్ కుడితే 10, అవి 10, ఈ 10,000 అని వేసుకుంటూ వెళ్తున్నాడు. దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఈ 10,000 రూపాయలు ఇప్పుడు మేము ముదిరాజులు మాకు 10,000 రూపాయలకి వలలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వలలు ఇస్తే మేము చెరువులోకి వెళ్ళి చేపలు పట్టుకొని మేము తిని మిగిలిన దాన్ని అమ్ముకొని మా జీవనోపాధి గడుపుకునేవాళ్ళం. అది ఏంటంటే ఈ 10,000 ఇవ్వటం వల్ల ఒడ్డు మీద కూర్చొని ఆ 10,000 తింటే 2 రోజుల్లో అయిపోతాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ వల ఇవ్వటం వల్ల ఏమైందంటే, మేము ఉపాధి, మా జీవనం కూడా ఉపాధి పెరిగింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ వల చేపలు పట్టుకొని మేము తిని మేము మళ్ళీ మాకు ఉపాధి దొరికేది. ఇవాళ ఆ ఉపాధి అనేది లేదు. వల ఇవ్వాలి కానీ ప్రజలకి నువ్వు ఇచ్చేదేంటి, 10,000 ఇస్తున్నావు, ఒడ్డు మీద కూర్చొని తినేస్తున్నావు, అయిపోతున్నాయి. నువ్వు ఇచ్చే కరెంటు బిల్లుకి కానీ వీటికి కానీ నీ వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల బీసీలు ఒక్కళ్ళు కూడా లాభపడినట్టు లేదు. ఇంకో విషయం చెప్పాలి మీకు. ముదిరాజ్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ పెట్టారు. రాజకీయ నిరుద్యోగుల్ని ఆ చైర్మన్గా పెట్టారు. మీరు ముదిరాజ్ కార్పొరేషన్కి ఏమన్నా ముదిరాజ్ కార్పొరేషన్కి రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల్లో ఒక్కరికైనా సరే మీరు ఉపయోగపడ్డారా? ఒక లోన్ అయినా ఇచ్చారా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగే వింతలో. ఇది ఈ 2024లో ఈ వింత అనేది పోతే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు 100కు 100%. అన్న, అనిల్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలిచే దమ్ము లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు?
ఆ అనిల్ యాదవ్కి దిక్కు లేక సీటు నెల్లూరులో సీటు లేక ఇప్పుడు ఇక్కడ ఈ నరసరావుపేట ఎంపీకి వస్తున్నాడు. ఆయనకి అంత మేధావి అయితే, ఆయన అంత ప్రజాసేవకుడు అయితే నెల్లూరులోనే సీటు ఇచ్చేవాళ్ళు. ఆయన బాగుంటేనే కదా ఇవాళ ఇక్కడికి వచ్చేది. ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంది. ఇదంతా ఒక ఆడు పోలవరం ప్రాజెక్టు 2019 అన్నాడు, తొళ్ళగొట్టాడు, అవి కొట్టాడు, ఈ కొట్టాడు. అసెంబ్లీలో ఏం చేశాడు ఈ అనిల్ కుమార్ యాదవ్? అసలు ముఖ్యంగా బీసీ సమాజానికి ఈయన పడిన ఉపయోగం ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం తప్ప ఈయన చేసిన పని ఏంటి అసలుకే? అనిల్ కుమార్ యాదవ్దే నీటిపారుదల శాఖల మంత్రిగా ఉండి నోటిపారుదల శాఖ మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. అన్న అదేవిధంగా కొడాల నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక 420, లోకేష్ ఒక పప్పుగాడు అంటున్నాడు. ఇది మీరు ఏ విధంగా చూస్తున్నారు? కొడాల నానిని ఆ 420 దగ్గర బీఫారం ఎందుకు తీసుకున్నారు? ఆ 420 అని నేను అడుగుతున్నా. ఎందుకు తీసుకున్నావు నువ్వు కొడాల నాని బీఫారం ఎందుకు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు దగ్గర? లోకేష్ ఏంట్రా బాబు, ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో ఉన్నత విద్య చదివి మన ప్రజలకు సేవ చేయడానికి ఆంధ్రాకి వచ్చాడు. ఆయన వల్లే మనకి ఈ పరిశ్రమలు వచ్చినాయి. మీరన్నీ మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం పోగొట్టారా బాబాయ్. అదొకటి చూసుకో. ఆ గుట్కా వేసుకొని పొద్దాకులు నవ్వటం కాదు. ప్రజాసేవ అంటే ప్రజల్లో ఉండాలి. ఆ గుడివాడలో రోడ్లు చూడు. నిన్నగాక మొన్నే నేను గుడివాడ వెళ్తే ఆ రోడ్లు చూడు ఎట్ట ఉన్నాయో. అవి ముందు అవి బాగు చేసుకోరా బాబు. నీ ముడ్డి కడుక్కో ముందు. మమ్మల్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని విమర్శించే ముందు అసలు నీ బతుకేంటి అనేది నువ్వు చూసుకోవాలని ఒకసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా కొడాలి నాని. అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావం పూరించారు, నేను సిద్ధం అంటున్నారు. మరి మీరేమంటారు? మేము ప్రజలం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే ఆడకే ఈసారి చంద్రబాబు నాయుడు గారు 150 నుంచి 160 సీట్లతో గెలవబోతున్నాడు. ఇది నా మాట కాదు, ఇది సామాన్యుల మాట. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా చెప్తున్న తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎన్నుముక. మేము బడుగు బలహీన వర్గాల తరఫున తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తీసుకునేదాకా మేము విశ్రమించకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తామని ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను.